ఆదివారం అని చెప్పొచ్చు. ఈ నెలకి చివరి ఆదివారం ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రెక్కల క్రింద భద్రపరిచి కాపాడుతూ వస్తున్నారు. మరి ఒకసారి ఆయన సన్నిధిలో నిలవబెట్టి స్తుతించే అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి ఎంతో ప్రేమతో ఆసక్తిగా వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, మీ సెల్ ఫోన్లు అనేవి సైలెంట్లో పెట్టుకోండి. రెండవదిగా పిల్లల్ని బయటికి వెళ్తే వారిని బయటికి పంపించేసేయండి, అంతేగాని వారిని ఇబ్బంది పెట్టొద్దు. మరలా కదలకుండా రాకుండా తిరగకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్త పడాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ప్రభు మాట్లాడే మాట ప్రతిదీ కూడా మనిషి జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది. ఆయన చెడ్డ మాటలు మాట్లాడడం, మనిషిని బాగుపరిచే మాటలే ఆయన మాట్లాడతాడు. అయితే మనిషి జీవితానికి ఆ మాటలు అనేవి అంతగా నచ్చని విధంగా ఉన్నాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా ఆలకించండి. నోటికి తీపి శరీరానికి హానికరం, చేదు శరీరానికి ఆరోగ్యం. ఏంటి? నోటికి తీపి శరీరానికి హానికరం, చేదు శరీరానికి ఆరోగ్యం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనిషికి నచ్చేవన్నీ మనిషిని పాడు చేస్తున్నాయి. మనిషికి నచ్చేవి అన్నీ మనిషిని పాడు చేస్తున్నాయి. మనిషికి నచ్చనవన్నీ కూడా మనిషిని గెలిపించి ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి. ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను. ఊరికినే ఏది దేవుడు మాట్లాడు, ప్రతి దాని వెనుక ఒక పరమార్థం అనేది దాగుంది. మీతో నేను స్పష్టంగా దేవుని మాటలు పంచుకుంటున్నాను, ఆలకించండి. మనిషికి నచ్చేవన్నీ మనిషిని పాడు చేస్తున్నాయి. మనిషికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో అవి గెలిపించి మంచి స్థితిలో నిలవబెడతా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో బాగా వినాలి మీరు. 3 విషయాలు చెప్తాను, బాగా వింటే. మనిషికి చిన్నతనంలో చదువు అనేది చేదుగా ఉంటుంది. ఏంటి? మనిషికి చిన్నతనంలో చదువు అనేది చేదుగా ఉంటుంది. క్రమశిక్షణ అనేది కూడా చేదుగానే ఉంటుంది, నచ్చదు. కానీ ఆ చేదైంది ఏదైతే ఉందో అది మనిషిని ఉన్నతంగా నిలవబెడుతుంది. అంటే చూడండి, మనిషికి చదువు నచ్చలేదు, క్రమశిక్షణ నచ్చలేదు, కానీ అవి ఏం చేస్తున్నాయి? వారిని ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. అలాగే రెండవదిగా, మనిషికి తల్లిదండ్రుల మాటలు నచ్చవు. ఏంటి? తల్లిదండ్రుల మాటలు నచ్చవు. అలాగే దేవుని మీద భక్తి నమ్మకం అనేది చేదుగా ఉంటుంది. వినాలి, మనుషులకి తల్లిదండ్రుల మాటలు చేదుగా ఉంటాయి. అలాగే దేవుని మీద భక్తి కానీ నమ్మకం కూడా చేదుగానే ఉంటుంది. అయితే ఒకవేళ అది చేదుగా కాకుండా వారికి తీపిగా కానీ ఉంటే అది వారికి దీర్ఘాయువునిస్తుంది. మూడవదిగా చెప్తున్నాను, మనుషులకు పెద్దయ్యాక బాధ్యతలు చేదుగా ఉంటాయి, స్థిరత్వం కూడా చేదుగా ఉంటుంది. ఏంటి? మనిషికి పెద్దయ్యాక బాధ్యతలు చేదుగా ఉంటాయి, స్థిరత్వం కూడా వారికి నచ్చదు. ఒక దాంట్లో స్థిరంగా ఉండరు. కానీ బాధ్యతగా ఉంటే, స్థిరంగా ఉంటే వారికి గౌరవం వస్తుంది. 3 విషయాలు చెప్పాను మీకు. చదువు నచ్చదు, క్రమశిక్షణ నచ్చదు, కానీ అవి ఉన్నతంగా నిలవబెడతాయి. తల్లిదండ్రుల మాట నచ్చదు, దేవుని యందు భక్తి నచ్చదు, నమ్మకం ఉండదు, కానీ అది దీర్ఘాయువునిస్తుంది. అలాగే బాధ్యతలు నచ్చవు, ఇంకా స్థిరత్వం అనేది మనిషికి నచ్చదు. ఇవి మనిషికి గౌరవాన్ని పెంచుతాయి. ఎందుకు ఈ మాట చెప్పాను అని మీరు ఆలోచన చేస్తే, మనిషికి నచ్చేవన్నీ కూడా మనిషిని పాడు చేస్తున్నాయి. మనిషికి ఏవైతే నచ్చవో, ఏదైతే ఇష్టం లేదో అది మనిషిని గెలిపించి ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, క్షేమాన్ని ఇస్తున్నాయి, దీర్ఘాయువుని ప్రసాదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే
వారికి దేవుని మాటలు కూడా చేదుగానే ఉంటున్నాయి. ఏంటి? దేవుని మాటలు కూడా చేదుగానే ఉంటున్నాయి. దేవుని మాటలు నచ్చట్లేదు, తీపిగా ఉండటం లేదు వారికి. ఒక రోజున యోర్దాను నదీ ప్రాంతంలో దైవ సేవకుడు యోహాను అనే ఆయన, బాప్తిస్మిచ్చి యోహాను, దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులకు బ్యాప్తిజం ఇస్తున్నాడు. బ్యాప్తిజం ఇస్తున్న సమయంలో బ్యాప్తిజము తీసుకునేదానికి కొందరు వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి. మత్తయి సువార్తలు ఏముంటుందంటే 3వ అధ్యాయం 7వ వచనంలో సద్దుకయ్యులను పరిసయ్యులను చూచి అని ఉంటుంది మత్తయి సువార్తలో. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆ యొక్క వచ్చిన భాగాల్లో చూస్తే అక్కడేముంటుందంటే జన సమూహమును చూచి అని ఉంటుంది. మరి ఇంతకీ పరిసయ్యులను సద్దుకయ్యులను చూసి ఏమన్నాడు? జన సమూహాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే సర్ప సంతానమా ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పేవాడెవడు మీ మారు మనసు నిమిత్తమై అని యోహాను భక్తుడు అంటే, ఆ మాట అక్కడున్న చాలా మందికి చేదయింది. ఆ మాట నచ్చలేదు. ఏం మాట? సర్ప సంతానమా అనే మాట అక్కడున్న జనాలకి కొంతమందికి నచ్చలేదు. ఆ నచ్చని పరిస్థితి ఎప్పుడు బయటపడిందో కూడా మనకు తెలుస్తుంది. యోహాను మరణ సమయములో ఆ మాట నచ్చని వారందరూ కూడా అక్కడ సాడీలు చెప్తారు అక్కడ రాజుకి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోహాను సర్ప సంతానం అన్నాడు. ఆ మాట ప్రజలకు ఎట్లా ఉంది? అది చేదయింది. అసలు సర్ప సంతానమా అని ఎందుకన్నాడు యోహాను అని మనం గమనిస్తే, అక్కడున్న చాలామంది మేము అబ్రహాము వంశీకులము, అబ్రహాము పిల్లలమి అని గర్విస్తున్నారు. ఒరే, అబ్రహాము పిల్లలైతే సరిపోదురా, అబ్రహాములాగా జీవించాలి, అలా జీవించట్లేదు కాబట్టి మీరు సర్ప సంతానము అన్నాడు. ఒకటి. అలాగే అదే లూకా సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే పేదలకు సహాయం చేయట్లేదని సర్ప సంతానం అన్నాడు. మొదటిగా అబ్రహాము పిల్లలైతే సరిపోదు, అబ్రహాములాగా జీవించట్లేదు కాబట్టి సర్ప సంతానం అన్నాడు. రెండవదిగా బీదలకి సహాయం చేయట్లేదు కాబట్టి సర్ప సంతానం అన్నాడు. అలాగే సుంకరులతో ఆయన అంటాడు 12-13 వచనాల్లో, మీరు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి సర్ప సంతానం. ఏంటి? లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి. అలాగే సైనికులతో అంటున్నాడు ఆడ 14వ వచనంలో, మీరు అనేక మంది మనుషులను బాధ పెడుతున్నారు. సైనికులు అంటే ఎవరు? పోలీసులు. మీకు అర్థమయ్యే భాష ఏంటి? పోలీసులు. మీరు అనేకులను ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు, మనుషుల్ని బాధ పెడుతున్నారు. కాబట్టి మీరు ఎవరిని బాధ పెట్టబాకండి, మనుషుల మీద అపనిందలు వేయబాకండి. మీరు మనుషుల్ని బాధ పెడుతున్నారు కాబట్టి, అపనిందలు వేస్తున్నారు కాబట్టి మీరెవరు? సర్ప సంతానం. అబ్రహాము పిల్లలు ఇలా చేయరు, అబ్రహాము కుమారులు ఇలాగ చేయరు, దేవుని నమ్మిన వారు ఇలా చేయరు. దేవుని నమ్మని వారే దేవుని మాటలు వినకుండా జీవిస్తారు. దేవుని నమ్మని వారే పేదలకు సహాయం చేయకుండా బ్రతుకుతారు. దేవుని నమ్మని వారే లంచాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. దేవుని నమ్మని వారే మనుషుల్ని బాధ పెడతారు, ఇతరుల మీద అపనిందలు వేస్తారు. మీరు ఎలా అబ్రహాము పిల్లవుతారు? కాదు, మీరు సర్ప సంతానము అని యోహాను అన్న ఉద్దేశం. కానీ ఆ మాటలో ఉన్న ఆంతర్యం అనేది వారికి అర్థం కాక, మమ్మల్ని సర్ప సంతానమా అన్నాడే అన్న బాధ వారిలో కలిగింది. అంటే ఆ మాట వారికి ఏమైపోయిందంటే చేదుగా అయిపోయింది. కానీ ఆ మాట చేదు కాని వారికేమో రక్షణగా మారింది. హల్లెలూయా. ఎవరికైతే ఆ మాట చేదవ్వలేదో వారికి రక్షణ అయింది. ఎవరికైతే అది చేదయిందో వారికి అది శిక్షకు కారణమైంది, పాపానికి కారణమైంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే వారి భ్రష్టత్వానికి కారణమైంది. నిజమేనండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేడు క్రైస్తవులకు దేవుని మాటలు చేదైపోయినాయి.
క్రైస్తవులకి దేవుని మాటలు చేదైపోయినాయి. ఎందుకంటే అవి నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు కాబట్టి, అవి స్థిరపరిచే మాటలు కాబట్టి, అవి ఆశీర్వాదకరంగా మార్చే మాటలు కాబట్టి మనుషులకు చేదైపోతున్నాయి. మంచిగా బ్రతకమన్నది చేదైపోతుంది, పరిశుద్ధంగా ఉండమన్నది చేదైపోతుంది, తల్లిదండ్రులను సన్మానించమన్నది చేదైపోతుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నది చేదైపోతా ఉంది. ఇవన్నీ చేదైపోతా ఉన్నాయి మనుషులకి. ఆ 3వ అధ్యాయంలోనే ఇంకా మీకు ప్రత్యేకించి ఎవిడెన్స్ నేను చూపించాలంటే మనుషుల మనస్తత్వాన్ని గురించి 19వ వచనములో చతుర్థాధిపతి అయిన హేరోదు పొరపాటు చేస్తే ఆ పొరపాటును బట్టి యోహాను అతన్ని గద్దించాడంట. అక్కడున్న మాట ఏం చేశాడు? గద్దించాడు. గద్దిస్తే ఆ మాట, ఆ గద్దింపు అనేది ఆ హేరోదుకి చేదైపోయి, ఎవరైతే తనను గద్దించాడో అక్కడ చూస్తాం మనం 20వ వచనంలో, ఆ యోహాన్ని చెరసాల్లో వేయించేశాడు. ఎందుకు చెరసాల్లో వేయించాడు? ఏదైతే మంచి చెప్పాడో ఆ మంచి హేరోదుకి నచ్చలేదు. ఆ పొరపాటును ఎత్తి చూపించి ఆ పొరపాటును మానుకోవాలి అని చెప్పడం హేరోదుకి నచ్చలేదు. ఈరోజు చాలామందికి మంచి చెప్పినా కూడా ఇబ్బందే. ఏంటి? మంచి చెప్పినా కూడా ఇబ్బందే. దాన్ని మంచిగా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అరే, ఈ మాట ఎవరి కోసం చెప్పారు? మా కోసమే కదా, మేము మారాలనే కదా అని పిల్లలు అనుకోవట్లా, పెద్దోళ్ళు కూడా అనుకోవట్లా. పిల్లలు అలాగనే ఉన్నారు, పెద్దోళ్ళు కూడా అలాగనే ఉన్నారు. ఎవరిలో కూడా ఆ మంచిని తీసుకునే మనస్సు లేదు, ఆ హృదయం లేదు. అందుకే దేవుని వాక్యం క్రైస్తవులతో ఏం చెప్తుంది యాకోబు పత్రికలు అంటే, నా ప్రియ సహోదరులారా మీరు మోసపోబాకండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఉన్న మాటను మీరు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మీరు చదవాలని కోరుతున్నాను. నా ప్రియ సహోదరులారా మీరు మోసపోబాకండి. చాలామంది మోసపోతున్నారు. ఎందుకు? తీయని మాటల చేత మోసపోతున్నారు. ఆ తీపిలో విషం ఉంది అని గమనించలేకపోతున్నారు. వింటున్నారా మాటలు? చాలామంది తీయని మాటలకి మోసపోతున్నారు. చాలామంది తేనెతో కలిపిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను బట్టి క్రైస్తవ సమూహం, సమాజం మోసపోతున్నారు. చాలామంది ఆ పాపానికి బానిసలైపోతూ ఉన్నారు. అందుకే 15వ వచనంలో ఉంది, అక్కడ దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటుంది, పాపం మరణాన్ని కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటూ ఉంది. ఈ రోజున చాలామందికి దురాశ ఎక్కువైపోయింది. అసలు దురాశ ఎందుకు వస్తుందో తెలుసా? దురాశ అనేది ఎందుకు వస్తుందో తెలుసా మనిషికి? తేనె లాంటి మాటలను బట్టే. ఎవరో నీతో ఆ మాటలు మాట్లాడినందువల్ల, తీయని మాటలు నీతో చెప్పినందువల్ల నీ హృదయంలోకి దురాశ అనేది రావడం జరిగింది. ఆ దురాశ ఏం చేస్తుందంట? దురాశ ఏం చేస్తుందంట? గర్భాన్ని ధరించి పాపాన్ని గంటుందంట. అంటే దురాశకు కూడా ఒక గర్భం ఉంది. అంటే పోలిక స్త్రీతో దీన్ని పోల్చాడు. పోలిక అంటే పోలిక గురించి ఇంతకు ముందు చెప్పాను మీకు నేను. వాడు చూడరా కాకిలాగున్నాడా, ఆమె గొంతు చూడరా కోకిల్లాగుందా, వాడు ముఖమేందరా కోతిలాగుంది. ఇదంతా ఏంది? వాడు కోతని కాదు, కుక్కని కాదు, కాకని కాదు, పోలిక. అలాగే ఈ దురాశను కూడా స్త్రీతో పోల్చారు. దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటాది. చాలా మంచిగా పోల్చాడు స్త్రీతోనే. ఎందుకంటే ఎక్కువగా మోసపోయేది స్త్రీయే. ఎక్కువగా మోసపోయేది స్త్రీయే, ఆది కాలం నుండి ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే
దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని గమనించే ఆ జ్ఞానం స్త్రీకి లేకుండా పోయింది. ఎవరికి ఉంటుంది? దేవునిలో ఉండే వారికి ఉంటుంది. చాలామందిని సాతానుడు మోసగిస్తూ ఉంటే మోసపోతా ఉన్నారు స్త్రీలు. అంటే ఒక పోలికగా చెప్తున్నాను, స్త్రీలే కాదండి, పురుషులు కూడా మోసపోతున్నారు కదా. చాలామంది పురుషులు కూడా మోసపోతున్నారు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? నా ప్రియ సహోదరులారా, మోసపోవాకండి. మీతో ఎవరైతే ఏం మాటలు చెప్తున్నారో ఆ మాటలు మీకు చాలా తీయగా ఉన్నాయి, కానీ అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి, మీ జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు మోసపోయినందువల్ల మీకే నష్టం. దాని ద్వారా దేవుడు వెక్కిరించబడ్డు. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట, శరీరానుసారముగా మీరు ఏదైతే విత్తుతారో అదే పంటను కోస్తారు. క్షయమైన పంటను కోస్తారు. ఒకవేళ ఆత్మానుసారంగా కానీ మీరు విత్తితే అది నిత్య జీవమైన పంటను మీకు ఇస్తుంది. హల్లెలూయా. చదవండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మోసపోబాకండి, దేవుడు వెక్కిరించబడ్డు. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోస్తాడు, ఆత్మానుసారముగా విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు. హల్లెలూయా. మనం శరీరేచ్ఛల ద్వారా కానీ ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే క్షయమైన పంటను కోస్తాం. అంటే క్షయం అంటే అది శాశ్వతం కాదు అని, ఆ కొంత సమయమే అని. నిజమే, మీకు కలిగే వాంఛలు కోరికలు ఆ కొంత సమయానికి మీకు తృప్తినిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, కానీ అవి శాశ్వతం అయితే కాదు. అవి మీకును మీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు, ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. అవి మీ జీవితాన్ని పాడు చేస్తాయి. కానీ మీరు ఆత్మానుసారమైన పంటను మీరు కోయగలిగితే, వింటున్నారా, కోయగలిగితే అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆత్మానుసారమైన పంటను కోయాలంటే దేవుని మాటలు క్రైస్తవులకి చేదైపోతున్నాయి. ఎలా కోస్తారు? యేసయ్య మాటలు క్రైస్తవులకి చేదైపోతున్నాయి కదా. నచ్చటంలా అదే కానీ ఎవరైనా పాస్టరో లేకపోతే ఇంకొకరో వచ్చి 10,000 కట్టండి, లక్షిస్తా మీకు. ఏంది? 10,000 కట్టండి, ఎంత ఇస్తానో? లక్షే వెంటనే పడిపోద్ది మీ అకౌంట్లో. ఇదిగో 1,000 రూపాయలు కట్టండి, మీకు నేను 5,000 రూపాయలు సరుకులు ఇస్తాను నెల నెల. ఎట్టుంది మాట? ఎంత తీయగా ఉందో! తీపా? భలే తీపిగా ఉంది కదా, ఎంత తీయగా ఉందో అది. ఎంతమంది మోసపోయి ఉంటారమ్మా, ఎంతమంది మోసపోతున్నారు. అందుకే అంటున్నాడు, క్రైస్తవులారా మోసపోబాకండి, దేవుడు వెక్కిరించబడ్డు. మీరు మోసపోతున్నారు, దేవుడు మోసపోవట్లేదు. మీకు పదే పదే దేవుడు చెప్తున్నాడు, మోసపోబాకండి. మీ శరీరేచ్ఛలను బట్టి మీరు మోసపోబాకండి. అవి కోరికలు కోరుతాయి, ఇలా చేయమని అలా చేయమని చెప్తాయి, మీకు చాలా నచ్చుతాయి కూడా అయ్యి. కానీ మీరు క్షయమైన జీవితాన్ని పొందుకుంటారు దాని ద్వారా. అంటే ఎందుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులకు వస్తున్నాయంటే అవి వాళ్ళ కంటికి చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఆ చెడు మాటలు ఏవైతే తేనె కలిపి మాట్లాడుతున్నారో, ఏదైతే తీపి మాటలు ఉన్నాయో, ఏదైతే ద్వేషపూరితమైన మాటలు ఉన్నాయో, అవి క్రైస్తవుల కంటికి ఎలా కనిపిస్తున్నాయంటే చాలా అందంగాను రమ్యంగాను దేవుని మాటల్లాగా అనిపిస్తున్నాయి. లోతుకు కూడా అలాగే అనిపించింది. సొదొమ పట్టణాన్ని చూస్తే, ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, లోతు కంట సొదొమ పట్టణం ఎట్లా కనిపించింది అంటే చాలా రమ్యంగా, అందంగా, పచ్చగా, దేవుని తోటలాగా, దేవుడే అక్కడ ఉన్నట్లుగా కనిపించిందంట. ఎవరికి?
లోతుకి. కానీ 13వ వచనంలో చూస్తే అక్కడ దుష్టత్వము పాపము ఈ రెండే ఉన్నాయి ఆ యొక్క ఊరిలో. ఏమున్నాయి? దుష్టత్వము, పాపం. కానీ ఆయన కంటికి ఎట్లా కనిపించినాయి? ఎట్లా కనిపించాయి? అందంగా, రమ్యంగా, మంచిగా, దేవుని తోటలాగా చాలా అద్భుతంగా కనిపించి ఆయనకేమో. కానీ ఆ ఊరిలో చూస్తే దుష్టత్వం ఉంది, పాపం ఉంది. ఈరోజున క్రైస్తవుల పరిస్థితి ఇదే. ఎందుకు నేను టైటిల్ పెట్టుకున్నానంటే తీపి చేదు అని. తీపి గురించి చేదు గురించి కాదు మీకు నేను చెప్పేది ఈ వాక్యం. మనకు నచ్చేవి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. నచ్చనివి ఎలాగుంటాయి? చేదుగా ఉంటాయి. పోయి పోయి చేదుని తింటామా? అందుకని నేనేం పెట్టుకున్నానంటే పేరు, మనకు నచ్చేవి తీపి అని పేరు పెట్టుకున్నా, మనకు నచ్చని వాటి గురించి చేదు అని పేరు పెట్టుకున్నా. ఇప్పుడు ఏం నచ్చట్లేదు క్రైస్తవుల కంటే? దేవుని మాటలు నచ్చట్లేదు. ఎందుకంటే అవి జీవాన్ని ఇస్తాయి కాబట్టి అవి చేదైపోయినాయి. తీపి ఏది? మోసం చేసే మాటలు తీపి, అవి నచ్చుతున్నాయి. అందుకే మోసపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. లోతుకి సొదొమ పట్టణం ఎట్లా కనిపించింది? అందంగా, రమ్యంగా, దేవుని తోటలాగా. తీరా ఆడబోయి చూడబోతే దాంట్లో ఏమో పాపము, దుష్టత్వము, భయంకరమైన రోత. ఆ ఊరు భయంకరమైన రోత. ఆయనకి ఇష్టం లేకుండానే ఉండాడు ఆ ఊరిలో, ఇది లేకుండా పోయాడు కాబట్టి కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేటి క్రైస్తవుల పరిస్థితి ఇలా ఎందుకు అయిపోయారో కూడా చెప్తాను నేను. క్రైస్తవులు ఇలాగ ఎందుకు అయిపోయారో కూడా చెప్తాను. యెషయా గ్రంథంలో ఇజ్రాయేల్ జాతిని గురించి ఒక మాట ఉంది. 5వ అధ్యాయం 20వ వచనం చదివితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకునే వారికి శ్రమ. చేదు తీపనియు చేదు తీపనియు ఎంచుకునే వారికి శ్రమ. చాలండి. ఇక్కడున్న మాట ఇజ్రాయెల్ జాతిని గురించి, యూదా జాతిని గురించి మాట్లాడుతున్న మాట. మేలు కీడంట, కీడు మేలుని ఎంచుకుంటున్నారంట. వెలుగు చీకటిని ఎంచుకుంటున్నారంట, చీకటిని వెలుగుగా ఎంచుకుంటున్నారంట. చేదు తీపిగా, తీపి చేదుగా ఎంచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. అంటే ఏది మంచా ఏది చెడా అన్నది గుర్తించే ఆ జ్ఞానం అనేది వీరు కోల్పోయారు. సత్యానికి అసత్యానికి తేడా లేకుండా బ్రతుకుతున్నారు. కారణం ఏందో కూడా అక్కడే ఉంది 21వ వచనంలో. వారికి వారే బుద్ధిమంతులు అనుకోవడం, వారికి వారే జ్ఞానవంతులు అనుకోవడమే దీనికి ప్రధానమైన కారణం. ఈరోజున క్రైస్తవులు కూడా చాలామంది ఇంతే కదా. ఎవరికి వారే నీతిమంతులు, ఎవరికి వారే బుద్ధిమంతులు. ఒరే బాబు మార్రా అంటే నువ్వు మార్రా అంటాడు వాడు. ఏమంటాడు? అరే బాబు మార్రా, మారు మనసు పొందురంటే అరే నీ చూసుకోరా ముందు నువ్వు మార్రా అంటాడు. మారడు, ఒప్పుకోడు. ఏం కారణం ఏంటో తెలుసా? ఎవరికి వారే బుద్ధిమంతులు, ఎవరికి వారే జ్ఞానవంతులు అంటారు. వాడు చూసా నాకు చెప్తున్నాడు వాడు. ఏంది? నాకు చెప్తున్నాడు వాడు. వాడి గురించి ఒరే మొన్నటి దాకా వాడు ఇట్లా తిరుగుతున్నాడు రా, వాడు వచ్చి ఇప్పుడు నాకు చెప్తున్నాడు రా. ఏం చెప్తే మంచే కదా చెప్పింది, మంచే కదా చెప్పాడు, చెడిపోమని చెప్పలేదు కదా. ఒరే వాడు కూడా వచ్చి నాకు చెప్తున్నాడు రా, చూడరా వాడు ఏం చెప్తున్నాడా అని అంటుండావే. అంటే నీకు నువ్వే జ్ఞాని అయిపోయావు, నీకు నువ్వే బుద్ధిమంతుడు అయిపోయావు. ఇంక నీకు ఎవరు చెప్పాల్సిన అవసరంలే, ఎవరు చెప్పినా నీకు వినాల్సిన అవసరంలే. ఇట్లాగా అయిపోయారు క్రైస్తవులు. అందుకే ఇలాంటి వారికి సిగ్గు రావాలని పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని దయచేసి మీరు చూడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై
మేల్కొని ఆ దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు చాలండి అంటున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? దేవుని గూర్చిన జ్ఞానము కొంతమందికి లేదంట. ఆ లేని వారు ఎవరు అంటే, మేలు కీడు అనుకునేవాళ్ళు, కీడు మేలు అనుకునేవాళ్ళు, చీకటి వెలుగు అనుకునేవాళ్ళు, వెలుగు చీకటి అనుకునేవాళ్ళు, తీపి చేదు అనుకునేవాళ్ళు, చేదు తీపి అనుకునేవాళ్ళు. ఎవరు వీళ్ళంతా చెప్పండి? దేవుని జ్ఞానం లేనివారు, దైవ జ్ఞానం లేనివారు, ఈ లోకపరమైన జ్ఞానాన్ని సంపాదించుకొని వారికి వారే బుద్ధిమంతులుగా, వారికి వారే జ్ఞానవంతులుగా తీర్పు తీర్చుకుంటూ దుష్ట సాంగత్యాన్ని చేస్తూ అది వారికి హాని చేస్తున్న అంటుకొని జీవించేవారు నేటి క్రైస్తవులు. అక్కడే ఉంది ఆ మాట కూడా 15వ అధ్యాయంలోనే 33వ వచనం కానీ మీరు చదివితే అక్కడే ఉంది. ఏముంది ఆ మాట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయబాకండి. దేవుని గూర్చిన జ్ఞానం మేలుకోవాలి. దేంట్లో మేలుకోవాలి? మోసపోకుండా ఉండేదానికి మేలుకోవాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు మేలుకోవాలి. దేవుని అభిషేకాన్ని పొందుకునేదానికి మేలుకోవాలి. ఈ రోజున చాలామందికి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియని స్థితి. అంటే అంతే కదా. ఇప్పుడు చీకట్లో ఉండి ఎండ మండతా ఉందరా అంటే ఎట్టుంటుంది? వాడికి బుద్ధి ఉందనే, జ్ఞానం ఉందనే? బుద్ధి లేదనుకోవాలి. చీకట్లో ఉండి ఏందిరాయుడు, సూర్యుడు ఎండ కాస్తుంది, భలే ఎండ ఉంది అంటున్నాడు అనుకుంటామా లేదా? అలాగే అక్కడ ఇజ్రాయేల్ జాతిని గురించి పోల్చాడు. ఎట్లాగా? మేలు కీడు అనుకుంటున్నారు, కీడేమో మేలు అనుకుంటున్నారు, వెలుగేమో చీకటి అనుకుంటున్నారు, చీకటేమో వెలుగు అనుకుంటున్నారు, తీపి చేదు అనుకుంటున్నారు, చేది తీపి అనుకుంటున్నారు. కారణం వారికి వారే జ్ఞానవంతులు కాబట్టి, వారికి వారే బుద్ధిమంతులు కాబట్టి. ఇంకెవరు చెప్పినా ఎనరోళ్ళు వినే పరిస్థితి లేదు వాళ్ళకి. అబ్బే అస్సలు ఎక్కదు వాళ్ళకి. అసలు దరిదాపుల్లో కూడా రానీరు మంచిని. ఒరే ఈయన కూడా చెప్తున్నాడరా నాకు, వినాలా? మేము వినాలా? సర్ప సంతానమా అంటాడే. మేం కాదు, నువ్వు సర్ప సంతానం అని అనుకో ఉంటారు కూడా అక్కడ ఉండే జనాలు కొంతమంది. కానీ ఆయన ఎందుకు అన్నాడో సర్ప సంతానం అది గమనించారా? ఎందుకన్నాడు ఆయన? లంచాలు తీసుకుంటున్నారని అన్నాడు. ఇతరుల మనుషులను బాధ పెడుతున్నారని, అపనిందలు వేస్తున్నారని సర్ప సంతానం అన్నాడు. పేదలకు సహాయం చేయట్లేదని సర్ప సంతానం అన్నాడు. ఇవన్నీలే. ఆయన ఎందుకు అన్నాడో అది కాదు, మమ్మల్ని అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. ఒక రోజున యోహాను చావుకి ఆయన గద్దించిన గద్దింపు కారణమైంది తెలుసా? ఆయన గద్దించిన గద్దింపు, ఆయన చేసిన మంచి అతని చావుకు కారణమైందండి. ఆయన చేసిన తప్పేమిలే. వ్యభిచారం చేయలేదు, జూదాలు చేయలేదు, త్రాగుళ్ళతో నిండిపోలేదు, ఇంకొక తప్పు చేయలేదు, ఇంకొక తప్పు చేయలే, అది చేయలే, ఇది చేయలే. ఏం చేయలే ఆయన? ఇతరుల మోసం చేయలే, ఏం చేయలే. మంచి చెప్పాడు, గద్దించాడు. అది చేదైపోయిన మనుషులు జీర్ణించుకోలేక అన్యాయంగా యోహాను తల నరికించేశారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది నేడు తీయటి మాటలకు పడిపోతున్నారు, కానీ అది వారిని నాశనం చేస్తూ ఉంది, నాశనం చేస్తుంది. జాగ్రత్త, ఎక్కువ చక్కెర తినబాకండి, షుగర్ వస్తుందంట. మనం రోజు పొల్లు దొంకుంటాం, బ్రష్ చేస్తాం తెలుసా? ఆ పేస్ట్లో చాలా కెమికల్స్ దాగి ఉంటాయి. తీయంగా ఉందని చాలా వేసుకొని తోముతూ ఉంటాం. దాని ద్వారా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే వేప పుల్ల ఉంటుంది, వేప పుల్ల అది చాలా చేదు కదా, చేదు. ఈ పేస్ట్ లాగా నురుగు రాదు. అది
కొంచెం అంత సాఫ్ట్గా కూడా ఉండదు, కొంచెం గరుగ్గాను ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు వేప పుల్లతో మీ పొల్లు క్లీన్ చేసుకుంటే మీ ఆరోగ్యం ఎట్టుంటుంది? పేస్ట్తో పొల్లు తోముకుంటా ఉంటే మీ ఆరోగ్యం ఎట్లా ఉంటుందో గమనించాలి. మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, వేప పుల్ల చేదు, కానీ అదేం చేస్తుంది? మనకు ఆరోగ్యం ఇస్తుంది. పేస్టో చక్కెరో ఇదంతా కూడా తీపి. అంటే నా ఉద్దేశం, నా ప్రసంగం ఉద్దేశం తీపి చేదు గురించి కాదు. మనకు నచ్చేవి ఏవి బాగుంటాయో అవన్నీ మనకు తీపి అనుకోండి, అది నా ఉద్దేశం. మనకు నచ్చేవన్నీ తీపు, నచ్చనివి చేదు. మనకేం నచ్చుతున్నాయి? మనల్ని పాడు చేసే నచ్చుతున్నాయి, అది కాన్సెప్ట్. మనల్ని బాగు చేసే మనకు నచ్చటంలా, అది చేదు. కానీ మీరు బాగు చేసే ఈ చేదైనా కానీ తీసుకుంటే అది మీ జీవితాన్ని బాగు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున క్రైస్తవులు ఎలాగైపోయారంటే, బెల్లంగానే ఒక దగ్గర పడి ఉంటే చీమలన్నీ కొడతాయి చూడండి, అట్టున్నారు క్రైస్తవులు. అంటే తీయంగా ఉందని చెప్పి అక్కడ ఒక మనిషి వస్తాడు, మేము బెల్లం ఉందని చెప్పి వచ్చేసాము, కాలుతో తొక్కతాడు అన్న జ్ఞానం వాటికి లేదు. ఈగలు ముసురుతున్నాయి, తీయటి వచ్చిన ఈగలు ముసిరినట్టు ముసురుతున్నారు క్రైస్తవులు. అది ఏందని తెలియదు, ఎందుకంటే దైవ జ్ఞానం లేదు. అంటాడు పౌలు, మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అంటాడు. దానికి ముందు పైన మాటలో మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఏంటి? దైవ జ్ఞానం లేదు చాలామంది మనుషులకి, దైవ జ్ఞానం లేదు. గుర్తుపెట్టుకోండి, తీయంగా ఉన్నాయని మాటలు పడిపోతే నీ జీవితం పాడైపోద్ది. సర్పం తీపి మాటలకి పడిపోయింది. దానికి ఏమైంది? తోటలో నుంచి వారు వెలివేయబడ్డారు, పంపించి వేయబడ్డారు. కష్టం కాస్త శ్రమగా మారింది, చెమటగా మారింది, ఫలితం లేకుండా పోయింది. కారణం ఒకటే, తీయటి మాటలకు పడిపోయింది తీయటి మాటలకు పడిపోయింది. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ క్షణిక సుఖం కోసం, నీ వాంఛల కోసం, నీ కోరికల కోసం ఏమవుతుందలే అని నువ్వు వెళ్తున్నావే, అది నిన్ను ఎలా చేస్తుందో తెలుసా? నిన్ను బలహీనుడిగా, ఏం చేయలేని స్థితికి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా లేవలేని స్థితికి తీసుకువెళ్ళిపోద్ది. ఇంకా ఎప్పటికీ కూడా నీ పూర్వ స్థితికి రానివ్వకుండా చేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 20-21 వచనాల్లో సంసోను గురించి ఎలా ఉంది? సంసోను బలం యొక్క సీక్రెట్ని డెలీలాకి చెప్పినప్పుడు, సంసోన్ని డెలీలా చేసిన పని ఏంటంటే నిద్రబుచ్చి తొడ మీద పనుకోను పెట్టి తన తలంతటిని క్షౌరం చేసి, సంసోనా ఇదిగో ఫిలిస్తీయులు వచ్చి మీద పడిపోయారంటే ఎప్పటిలాగానే విరజిమ్ముకున్నాడు. ఏంటి? ఆయనకు బలం ఉందని. కానీ యెహోవా తన్ని విడిచిపెట్టిపోయాడన్న విషయం ఆయనకి తెలుసుకోలేడని అక్కడ వాక్యం ఉంది. తర్వాత ఫిలిస్తీయులు చేసిన పని ఏంటో తెలుసా? సంసోను 2 కనుగుడ్లను పొడి చేశారు. 2 కనుగుడ్లను పొడి చేశారు. అంతేనండి. మనకు నచ్చేవన్నీ కూడా మన జీవితాన్ని పాడు చేస్తాయి. మనకు నచ్చనివి మన బ్రతుకును ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఈ రోజున మనిషి జీవితం అంతే. బాగు చేసేవి ఇష్టపడరు, నచ్చవు. చెడిపేసేవి, నాశనం చేసేవి ఇష్టపడతారు, వాటి మీదకి పరుగులు తీస్తారు. అంతే కదా? చిన్నప్పుడు చదువుకోమంటే ఎంత కష్టమో పిల్లలకి. ఇప్పటి నుంచైనా పెద్దోళ్ళు కూడా ఇప్పుడు తలొప్పుతున్నారు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా చదువుకోమని ఫోర్స్ చేసి ఉంటారు, కానీ ఏమంటారు? అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్తారు, ఒరే మీరన్నా చదువుకోండిరా, బాగుపడండిరా, మేము చూస్తే చదువుకోలేదు, చూడు ఎంత కష్టపడుతున్నామో అని అంటారు. అవి ఎట్టుంటాయి పిల్లలకి? చెప్పండి. తీపిగా ఉంటాయి, చేదుగా ఉంటాయా? కటిక చేదు.
కటిక చేదు. క్రమశిక్షణగా ఉండమంటే అది కూడా చేదే. కానీ చేదైన వాటిని కానీ చేయగలిగితే వారి స్థితి చాలా గొప్ప ఉన్నతంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల మాట వినడం కానీ, దేవుని యందు భయభక్తులు ఉంచడం కూడా చేదే మనుషులకి. కానీ అది ఏం చేస్తుంది? మనిషికి దీర్ఘాయువునిస్తుంది. బాధ్యతలు కలిగి ఉండడం, స్థిరత్వం కలిగి ఉండడం కూడా మంచిదే. కానీ అది చేదుగా ఉంది చాలామందికి. కానీ ఆ విధంగా ఉంటూ గౌరవం వస్తుంది మనిషికి. అంటే ఏం చెప్పదలుచుకున్నాను మీకు అంటే, మనమంతా కూడా నాశనం చేసే వాటి మీదకి ఈగల్లాగా ముసురుతున్నాం. ఏంది? ఈగల్లాగా ముసురుకుంటున్నాం. చీమలు పట్టినట్టు పడుతున్నాం. దేనికి? నాశనం చేసేవాటికి. అదే కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే ఉదయాన్నే మనకు మందిరం జరిగేటప్పుడు పక్కనే కానీ ఏదైనా పాట కచేరీ జరిగితే సగం మంది ఆడ ఉంటారు. సగం మంది ఆడ ఉంటారు. కారణం, అది తీయగా ఉంది, ఇదేమో చేదుగా ఉంది. కానీ ఈ రెండిట్లో మంచి చేసేది ఏది? చేదే. చేదే. కాబట్టి ఆలోచన చేయాలా. మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మీరు చేదున తినండి దయచేసి, షుగర్ రాకుండా ఉంటుంది. కాకపోతే పెద్దోళ్ళకి ఈ మధ్య చాలామందికి ఏం తినకపోయినా వస్తుందని అనుకోండి, మనం తినే తిండి అది వేరే విషయం. ఆలోచన చేయండి. ప్రభువు మాట అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు మనల్ని గాయపరిచేదానికి కాదు, మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వినాలి, దేవుని మాటలు వినండి, దైవ జ్ఞానం కోసం మేల్కోండి. పౌలు అంటాడు, మీకు సిగ్గు రావాలని చెప్తా ఉన్నా. కొందరికి దైవ జ్ఞానం లేదు కాబట్టి మేడు కీలు అనుకుంటున్నారు, కీలు మేడు అనుకుంటున్నారు, చీకటి వెలుగు అనుకుంటున్నారు, వెలుగు చీకటి అనుకుంటున్నారు, తీపి చేదు అనుకుంటున్నారు, చేదు తీపి అనుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ అని అక్కడ ఉంది మాట. ఎవరికి? విచక్షణ కోల్పోయిన వారికి శ్రమ. ఒకవేళ నీ జీవితాన్ని ప్రభువు మార్చాలని ఆశపడుతూ ఉండగా ఆ చేదైన మాటలు నువ్వు తీసుకుంటే నీ బ్రతుకు దీవెనకరంగా మారుతుంది, నీ కుటుంబం వెలిగించబడుతుంది, పోయిన గౌరవం తిరిగి వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఉన్నతమైన స్థితి నీ కుటుంబానికి వస్తుంది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలు ఒకసారి మనమే ఒక తీర్మానం తీసుకుంటూ